Daily. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. హర్షిత్ గారు హాయ్. హాయ్, వెల్కమ్ టు గలాటా తెలుగు. ఎలా ఉన్నారు? ఇట్స్ బీన్ క్వైట్ ఈవెంట్ఫుల్ సంక్రాంతి. యా, హౌ వాజ్ ఇట్? ఓవర్వెల్మింగ్, టూ మచ్ టు ప్రాసెస్? హ్యాపీ ఇన్ అవే. అన్ని రకాలు చూసాను సంక్రాంతి. యా, పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్ అన్నట్టు థానోస్ మీకు ఉంటుంది కదా అలా. సో కొంచెం వెనక నుంచి వద్దాము. ఆబ్వియస్లీ ఫిల్మ్ ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ ఉంటారు. బట్ బిహైండ్ ద సీన్స్కి ఎక్స్పోజ్ అయింది ఎప్పుడు ఫస్ట్ టైం? బిహైండ్ ద సీన్స్ ఐ థింక్ ఫస్ట్ ఫిల్మ్కే ఎక్స్పోజ్ అయ్యాను. దిల్లప్పటికే ఐ వాజ్ స్టడీయింగ్ ఇన్ 10th స్టాండర్డ్. సో అప్పటికే లైట్గా అంటే షూటింగ్కి వెళ్ళి రావడం, బాబాయ్ వాళ్ళు ఉంటారు, హాయ్ హలో చెప్పి రావడం హాలిడేస్లో. ఐ వాజ్ బేసికలీ హాస్టలైట్. అలా వెళ్ళి రావడం తప్పించి కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వడం అంటూ ఏం లేదు. జస్ట్ బ్యాక్ ఎండ్లో నడుస్తూ ఉంటే తెలుస్తూ ఉంటాయి అంతే. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పొజిషన్, లైక్ ఆబ్వియస్లీ యూఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ డిఆర్పి. వాజ్ ఇట్ లైక్ ఇన్ అ వే ఇన్ఎవిటబుల్ ఆర్ చూస్ చేసుకున్నది? నేను చూస్ చేసుకున్నాను. దీంట్లో అసలు ఇన్ఎవిటబిలిటీ ఏం లేదు. బికాస్ ఐ వాజ్ గివెన్ అన్ ఆప్షన్. చదువుకున్నా కాబట్టి ఏం చేస్తావరా, మన ఫ్యామిలీ బిజినెస్ చేస్తావా, సినిమాలు చేస్తావా, లేకపోతే యూ వాంట్ టు డూ అ జాబ్ అండ్ గో అవుట్, హౌ ఎవర్ యూ ఫీల్ లైక్ అంటే I took little bit time and then said I'll do movies. Okay. So first directly involved in a movie edi Kotta Bangaru Lokam 2008 2007-8. What capacity? డే టు డే షీట్స్ రాసేవాడిని. మేనేజర్లా కూర్చొని షీట్లు రాసి పేమెంట్లు ఇచ్చి అక్కడ నుంచి ఐ జస్ట్ స్టార్టెడ్ అండర్స్టాండింగ్ వాట్ ఇట్ ఈస్. షీట్స్ రాయడం అంటే కాల్ షీట్ రాసిన తర్వాత మీకు పేమెంట్ షీట్స్ రాస్తారు కదా ఎవ్రీడే బత్తాస్. ఆ షీట్లన్నీ రాసి ఎవరెవరు ఉన్నారు, లొకేషన్లో ఎంతమంది ఉన్నారు, ఆ పని చేశాను. ఓకే. సో 2008లో ఒక రకంగా ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతూ ఉంటుంది. 2008 అంటే 17 years back, kind of crazy that it's been 17 years. I was in college when I did that. హాలిడేస్ కి వచ్చినప్పుడే చేశాను నేను. ఇండస్ట్రీ ఫంక్షనింగ్ ఎలా మారింది? అప్పుడున్న ఇండస్ట్రీ ఇప్పుడున్న ఇండస్ట్రీకి మేజర్ స్టార్క్ డిఫరెన్సెస్ అంటే ఇన్ ద వే ఇట్ ఫంక్షన్స్. లైక్ ఆబ్వియస్లీ ఓటీటీ అవన్నీ వచ్చాయి, బట్ దీస్ ఆర్ ఆల్ లైక్ న్యూ మీడియమ్స్ దట్ హ్యావ్ ఎవాల్వ్డ్. అప్ ఫిల్మ్ నుంచి డిజిటల్ రావడం, అవి కాకుండా లైక్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ యు ఆర్ ఈవెన్ ఐడియాస్ వాట్ యు ఆర్ టెల్లింగ్, ఐడియాస్ ఆల్సో హ్యావ్ ఎక్స్పాండెడ్ కదా, బడ్జెట్స్ హ్యావ్ చేంజ్డ్. సో ద కైండ్ ఆఫ్ ఐడియా యూ వాంట్ టు టెల్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇన్ దోస్ డేస్. కొత్త బంగారు లోకం లాంటి ఐడియా ఇవాళ కూడా తీయొచ్చు, ఇట్ ఈస్ స్టిల్ రిలవెంట్. బట్ ద ఐడియాస్ లైక్ టుడే వాట్, ఒక RRR లాంటి సినిమా, లేకపోతే ఒక బాహుబలి లాంటి సినిమా, లేకపోతే ఒక బలగం లాంటి సినిమా చేయాలి అంటే యూ నీడ్ పీపుల్ టు వాచ్ అదర్ ఫిల్మ్స్. కాబట్టి ఆ చేంజ్ ఓవర్ అయింది ఈ 17 years లో. పీపుల్ ఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ సినిమా. And recently I was talking to Banniwas garu, and one of the things that we spoke about was the death of mid-range cinema. Okay. How do you see that? అది నిజంగానే జరుగుతుందా? What's happening? మిడ్ రేంజ్ సినిమా అంటే దాన్ని కొంచెం నాకు క్లియర్గా మీరు చెప్తే దెన్ ఐ విల్ బి ఏబుల్ టు. Like for instance, Balagam is considered a small film. Game Changer is a big film. మధ్యలో ఉండే, like for instance something like a Bommarillu, it didn't have popular stars or anyone. అట్లా అని చెప్పి మరి చిన్న సినిమా కూడా కాదు. బట్ సంథింగ్ లైక్ సీతమ్మ సిరిమల్ల చెట్టు is a big film. Okay. But nowadays either films are being like surprise hits, like something like a Balagam, it comes out, it becomes a surprise hit, or something like a Sankranti Vasanam, which I don't think it's a mid-range film. It's a big film. It features a popular star. But films like the Subramanyam for Sale, Pilla Nuvuleni Jeevitam, ఇవన్నీ ఈ మూవీస్ రావడం తగ్గిపోయాయి అనిపిస్తుంది నాకు. మిడ్ రేంజ్ లో ఉండే అంటే రావడం తగ్గిపోవడం అని కాదండి, ఐడియాస్ ఆర్ ఎవాల్వింగ్. సో ఇప్పుడు నేను పిల్లలు లేని సినిమా ఇప్పుడు చేయాలనుకుంటే హౌ రిలవెంట్ ఈజ్ ఇట్ టు యూ? సో రిలవెన్స్ ఆఫ్ ద ఐడియా కూడా ఉంటుంది కదా. ఒక పీరియడ్కి ఒక ఐడియా రిలవెంట్గా ఉంటుంది, తర్వాత ఆ ఐడియా విల్ నాట్ లుక్ దట్ రిలవెంట్. సో ఈ టైంకి ఏది రిలవెన్స్ ఆ సినిమాలు చేస్తాం. ఇప్పుడు మీకు బలగంకి అవ్వడానికి రీజన్ ఏంటి? అగైన్ ఇట్స్ ద మోస్ట్ రిలవెంట్ థింగ్ విచ్ హ్యాపెన్స్ ఇన్ యువర్ హౌస్, అండ్ నో పర్సన్ కెన్ ఎస్కేప్. సో దాంట్లో ఎవ్రీ కల్చరల్ థింగ్ ఉంది. మళ్ళీ మీకు మన ఇండియన్ కల్చర్ పక్కన పెట్టినా, ఇఫ్ యూ గో టు ఆస్ట్రేలియన్ ఆర్ ఎనీ ట్రైబ్స్, దే బిలీవ్ ఇన్ సోల్,
దెర్ ఇస్ అ సోల్ డిపార్చర్, ఎల్డర్లీ సోల్కి ఏం కావాలంటే మళ్ళీ అతని కుటుంబం కలిసి ఉంటారు. సో ఇట్స్ అ వెరీ ఆర్గానిక్ స్టోరీ విచ్ ఇస్ ప్రజెంట్ త్రూ అవుట్ ద వరల్డ్. సో ఇప్పుడు మనోళ్ళు అటువైపు వెళ్ళిపోయారు. సో టోటల్గా గ్లోబలైజ్డ్ అయ్యే కంటెంట్స్ ఇప్పుడు రీచ్ అవుతున్నాయి. మరీ నువ్వు ఒక సెగ్మెంట్ ఒక టైప్లో చేయాలంటే ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ యువర్ కన్విక్షన్ ఇస్ అగైన్. యువర్ కన్విక్షన్ మ్యాటర్స్. ఓకే, కమింగ్ బ్యాక్ టు ద మిడ్ రేంజ్ థింగ్, వాట్ డూ యూ థింక్ people want? Because once again, people are open to anything, boss. What I have understood is I go through podcasts. They listen for 4 hours, 5 hours, 6 hours. That's coming for free, no? It's coming for free, okay, but how you are listening? Free ga vastundani anni chudavu kada. Free ga vastundani anni chudavu kada. So but it's a very passive way of consuming something kada. Movies has to be, it's very active. You have to go, effort undi kada. Effort untundi, but at the same time దాంట్లో నీకు ఇంట్రెస్ట్ కూడా ఉండాలిగా. సినిమా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తావు. ఏదైనా ఫ్రీ వస్తుందని నువ్వు ఊరికే గంట సేపు ప్లే చేయవు. ఫ్రీ టికెట్స్ ఇచ్చినా వెళ్ళరు, ఎవరు వెళ్ళరు. సో ద పాయింట్ ఇస్, నీకు ఎంతవరకు నేను ఒక కన్విక్షన్తో చెప్తున్నాను, ఆర్ యూ ఫీలింగ్ రిలవెంట్ విత్ వాట్ ఐఎమ్ టాకింగ్, అది కరెక్ట్గా ఉంటే అప్పుడు సినిమా చూస్తారు. అది మీకు రిలవెన్స్ కనిపించలేదు అనుకో, వాడికి ఏం చూస్తాను అంటాడు. Which is safer to produce these days? A small, safe in the, I'm not talking about the scale or anything. Idea paranga familiar ga undedi, oka comfort zone lo undedi audience, something like Sankranti vastunnam. It is very familiar, it's a very comforting film. నాకు అర్థమైంది ఏంటంటే ఓవరాల్ ప్రాసెస్ లో నువ్వు ఏం నమ్ముతున్నావు అది, నువ్వు నమ్మింది కాకుండా ఇంకోటి ఏదో చూసి వాడు ఇది చేశాడు కదా, నేను ఇది చెయ్యాలి కదా అని వెళ్తే దెబ్బతింటావు. రైట్. నువ్వేం నమ్ముతావు అది చెయ్యి, నువ్వు సక్సెస్ కొడతావు. అది కాకుండా ఇంకోటి చేస్తే ఆటోమేటిక్లీ యూఆర్ ట్రైయింగ్ టు ఫిగర్ అవుట్ వేస్, దొరికేస్తావు. నువ్వేం నమ్ముతావు అది, అదే వర్కౌట్ అవుతుంది. ఇదే నాకు అనిల్ రావిపూడి గారు చాలా నచ్చేది, దట్ మీరు కూడా చూసుంటారు సోషల్ మీడియాలో అండ్ ఆల్, ఆయన ఫిల్మ్స్ కి చాలా ఫ్లాక్ వస్తుంది ఫ్రమ్ దీస్ అర్బన్ సిటీ బ్రెడ్ పీపుల్, దే కాల్ ఇట్. మొన్న నేను ఒక స్టాండప్ షోకి వెళ్తే కూడా చాలా క్యాజువల్ గా ద స్టాండప్ కమీడియన్ హీ ఆస్క్డ్ పీపుల్ who is your favorite star, and when someone said Venkatesh, oh Sankranti vastunam, cringe అని చెప్పి. So that is one section. Okay, దానికి there is that a label, but వాటికి వేటికి సంబంధం లేకుండా there are people out there who are enjoying the film and celebrating the film. నేను మొన్న సండే I went to watch నేనింతే re-release. As I was coming out, I saw it was a single screen, 2:30 show was Sankranti vastunam, and full of people like women, children. I think that is what explains the success of somebody like a creator like Anil Ravipudi. How do you look at Anil? నాకు చాలా కన్విక్షన్ ఉంటుందండి, చెప్పే దాంట్లో ఈజ్ వెరీ క్లియర్ అండ్ హీ నోస్ వాట్ వర్క్స్. సో నాకు చాలాసార్లు చిన్నరాజు సీను నాకు సీన్ చెప్పి ఇది అదిరిపోద్ది దర్శిత్ చూడు అని. సో హీ ఆల్వేస్ హ్యాజ్ ఇట్ ఇన్ హిస్ మైండ్ వాట్ వర్క్స్, అది పట్టుకుంటూ చేసుకుంటూ వెళ్తాడు తను. సో లైక్ దట్ ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్. ఇప్పుడు నేను సాయి రాజేష్ తోటి బేబీ టైంలో ఇంటరాక్ట్ అయ్యాను. సో సాయి రాజేష్ ఆల్సో మీకు తెలుసుంటే అంతకుముందు తన వేరే పేరుతో కూడా సినిమాలు చేశాడు. సో బట్ హీ హ్యాడ్ అ కన్విక్షన్. సో నీ కన్విక్షన్ నువ్వు ఎంత బాగా నమ్మి ఎంత బాగా పోర్ట్రే చేస్తే నీ సినిమా అంత బాగుంటుంది. సో ఇఫ్ యు ఆర్ ఇన్ కన్ఫ్యూజ్ స్టేట్ దెన్ నోబడీ కెన్ హెల్ప్. I'm sure you must be interacting with a lot of filmmakers కదా. మీరు యంగ్ filmmakers లో నేను ఐడియా బిలీవ్ చేస్తాను. ఐడియా ఇఫ్ యూ టెల్ మీ ద ఐడియా అండ్ ఇఫ్ ఐ థింక్ దిస్ ఐడియా క్లిక్స్ దెన్ ఐల్ ఆస్క్ హిమ్ టు డెవలప్ ఇట్ అండ్ టెల్ మీ. సో డెవలప్మెంట్ లో యుల్ అండర్స్టాండ్. మనకి ఇంత నచ్చిన తర్వాత కూడా మళ్ళీ మనం మిస్ అవుట్ అయ్యే పాయింట్ ఎక్కడ వస్తుందంటే ట్రాన్స్లేషన్. ఐడియా నుంచి స్క్రీన్ ప్లే ట్రాన్స్లేషన్ లో ఉంటుంది. సో ఎవ్రీ స్టేజ్ యూ హ్యావ్ టు సీ త్రూ ఇట్ అండ్. ఓకే, హౌ డు యూ మేక్ షూర్ దట్ ఈ ఐడియా అనేది స్క్రీన్ ప్లే ట్రాన్స్లేట్ అవుతుంది? వాళ్ళు కథ చెప్తారు కదా, మనకు ఫ్లోలో చెప్తారు, స్క్రిప్ట్ ఇస్తారు, స్క్రిప్ట్ చదువుతాను. చదివినప్పుడు నేను రీసెంట్గా చేసిన ఫిల్మ్కి ఐ రైట్ డౌన్ మై నోట్స్. చదువుకుంటూ వెళ్తే మంచి డైలాగ్ రాశాడు అనుకో, అది హైలైట్ చేశారు, చాలా బాగా రాసేవారు ఆయన. ఇక్కడ ఏమనంటే నీ నెరేషన్లో ఈ సీన్ చాలా బాగా చెప్పావు, ఇక్కడ ఎందుకో నాకు చదువుతుంటే ఆ హై రావట్లేదు. సో దిస్ ఇస్ మై ఎమోషన్స్ ఐ కీప్ రైటింగ్ అరౌండ్ వెన్ ఐ రీడ్ ఇట్ అండ్ దెన్ ఐ గివ్ ఇట్ టు ద డైరెక్టర్. ఐ సే దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ వెన్ ఐ రీడ్, యూ చెక్ వాట్ యూ వాంట్ టు డూ. సో తను ట్రాన్స్లేట్ అయ్యేటప్పుడు చూసుకుంటాడు, ఎడిట్ చేసిన తర్వాత చూపిస్తాడు. చూసినప్పుడు అయ్యిందా లేదా, బికాజ్ ఐ రిమెంబర్ ద నెరేషన్ వాట్ ఈ టోల్డ్. బుక్లో ఏం రాసుకున్నా చూస్తాను, ఇక్కడ ఏం జరుగుతుంది చూస్తాను. సో ఇట్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. సో వేర్ హూ విల్ యాడ్ అనేది చూసుకుంటూ రావాలి. ఓకే ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ డిఆర్పి? ఐ హర్డ్ మీరే చెప్పాను అనుకోండి, దేర్ ఆర్ లైక్ 4 people who listen to script. What's the streamline? మేమేం చేసామంటే డిఆర్పి పెట్టుకున్నప్పుడు నాట్ ఐ విల్ నాట్ హ్యావ్ 100% నాకు అన్నీ తెలియదు కదా. ఐ విల్ హ్యావ్ వన్ పర్టికులర్ టేస్ట్.
బట్ వీ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీబడి. సో అప్పుడు ఏం చేయాలి? సో యూనిక్ టేస్ట్ ఉన్న 4 సెట్ ఆఫ్ పీపుల్స్, స్క్రీన్ ప్లే రైటర్ హరి గారిని, నా 2 ఫ్రెండ్స్ని, తర్వాత ఇంకొక కో డైరెక్టర్ని అలా పెట్టుకొని మీరు కథ వినండి, విన్న తర్వాత చెప్పండి. వాళ్ళ ఫీడ్బ్యాక్ బట్టి ఇఫ్ మెజారిటీ లైక్స్ అ స్టోరీ దెన్ వీ వుడ్ పిక్ దట్ స్టోరీ అండ్ దెన్ గో ఫార్వర్డ్. ఓకే. అండ్ వాట్ ఈస్ సంథింగ్ దట్ ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఐ థింక్ దట్స్ ద మోస్ట్ రెలవెంట్ పాయింట్ ఫర్ ఎనీ రైటర్. అదేంటంటే నీకు వచ్చింది చేయడం, లేకపోతే వాళ్ళు అది చేశారు కాబట్టి నేను కూడా అలాంటిది చేస్తా అనుకోవడం. నేను ఇంటరాక్ట్ అవుతుంటా కదా, అండ్ ఐ ఆల్సో కీప్ హియరింగ్ వన్ కంప్లైంట్ ఆన్ ప్రొడ్యూసర్స్ ఈస్ దాట్ ఇప్పుడు జాతిరత్నాలు లాంటి మూవీ హిట్ అయిపోయింది అనుకోండి, ప్రొడ్యూసర్స్ ఆర్ లైక్ దే వాంట్ టు మేక్ సంథింగ్ లైక్ అ జాతిరత్నాలు. లైక్ యదువంశీ గారు ఉన్నారు కదా కమిటీ గుర్రాల్లో, హీ సెడ్ దాట్ వెన్ హీ వాస్ పిచ్చింగ్ హిస్ స్క్రిప్ట్ టు ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ మేకర్ ప్రొడ్యూసర్స్ చెప్పేవాళ్ళంట, ఫ్రెంచ్ మూవీ రూరల్ మూవీ కదా, దీన్ని జాతిరత్నాల లాగా ట్రీట్ చేసేద్దాం, లేకపోతే దీన్ని కేర్ ఆఫ్ కంచరపాలెం లాగా ట్రీట్ చేసేద్దాం. ఎందుకంటే ఈ 2 మూవీస్ రెఫరెన్స్ ఉంది, ఈ 2 మూవీస్ ఆల్రెడీ సక్సెస్ ఉంది కాబట్టి దేవర్ లైక్ ఐదర్ ఈ డైరెక్షన్ లో వెళ్ళిపోవచ్చు, ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోవచ్చు, బికాస్ సేఫ్టీ, ఇట్స్ లైక్ అ సేఫ్టీ థింగ్. డూ యూ గైస్ ట్రై టు అవాయిడ్ దాట్? నేను జనరల్గా ఏం చేస్తాను అంటే అతను ఐడియా చెప్పినప్పుడు వింటాను, అతనికి ఎక్కడి నుంచి ఇన్సెప్షన్ స్టార్ట్ అయింది అనేది ఉంటుంది. సో వాట్ మై అబ్జర్వేషన్ వాస్, కొన్ని నీ లైఫ్లో నీకు జరిగినవి చూసుంటావు డైరెక్టర్గా, నువ్వు అవి నీకు హెవీ ఇన్స్పిరేషన్స్ ఉంటాయి. అలాంటి ఇన్స్పిరేషన్ ఉంటే అడుగుతాను, వాట్ ఈస్ యువర్ ఇన్స్పిరేషన్? వేణు గారు అదేగా, నీ ఇన్స్పిరేషన్ ఏంటి అనేది నన్ను డ్రైవ్ చేస్తుంది కూడా. ఓకే. సో ఆబ్వియస్లీ 100% ఇట్ విల్ డ్రైవ్ మీ, బికాస్ వాట్ ఇన్స్పైర్డ్ హిమ్ ఈస్ వాట్ ఐఎమ్ బెట్టింగ్ ఆన్. సో ఐ షుడ్ డ్రైవ్ హిజ్ ఎనర్జీ కదా, అది ఆపేసి వేరే పని చేస్తే ఎందుకు వరకు. మీరు అడుగుతారా? అది అడుగుతాను. యదువంశి నాకు కథ చెప్పాడు, నాకు అదే కథ చెప్పాడు కమిటీ గురాలు. ఐ వాజ్ బిజీ విత్ బలగం, ఇంకో సినిమా ఏటీఎం వెబ్ సిరీస్, ఇంకో సినిమా జరుగుతుంది, అండ్ సత్య వి వర్ డూయింగ్ ఇన్ అ వే. సో చెప్పా, మై హ్యాండ్స్ ఆర్ టైడ్ బ్రదర్, ఐ కాంట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్, యూ విల్ ట్రై లేటర్, యూ గో అవే. నాకు రాజుగారు కూడా తర్వాత అడిగారు ఏంట్రా అంటే, మంచి ఫీల్ కదండి, హ్యాపీ డేస్ లా చెప్పాడండి, ఊరు బ్యాక్డ్రాప్ లో భలే ఉంది, ఫ్రెండ్స్ మధ్యలో, ఇన్నిట్లో మనం ఎక్కడ చేస్తామండి, ఐ కాంట్ డూ ఇట్. సో నన్ను తను పిలిచి మాట్లాడినా వంశీ గుర్తుందా అంటే, ఎందుకు గుర్తులేదు సార్, నేనే వచ్చి కదా చెప్పా కదా. ఐ వుడ్ సేమ్ ఆ రియలైజేషన్ సీన్ చాలా బాగా నచ్చింది నాకు, వెరీ వెల్ రిటర్న్ దట్ ఇస్. అండ్ మీకు మీ ఫిల్మ్ మేకర్స్ తో ఇంటరాక్షన్ తోనే మీకు తెలిసిపోతుంది కదా హానెస్టీగా ఉందా, ఇది హానెస్టీ ఉందా లేదా అనే విషయం. యూ విల్ అండర్స్టాండ్. అంటే see, a person can fake for 1 week, 2 weeks. How can you fake the entire journey? Somewhere you will know what's happening. But tell me something, sir. I remember interacting with you before Janagaite Ganaka's release when we were doing interviews, and you said you were very confident that this film will become an exception. And in a movie preview, paid premieres, I watched it in Prasad's, and I'll genuinely tell, I thought the film was going to become big. Because the theater response was thundering. See, the film had its flaws, but theater was chusinapudu all the moments were landing. The dialogues ki people were laughing because I watched it in a packed house. But then it didn't become what even I thought it would be. I genuinely thought, okay, first week people were not lapping it up. I thought it would become maybe like Balagam. I thought you guys will keep pushing it. It will pick up. Unfortunately, that didn't happen. But I remember the theater response. The theater response somehow didn't translate. It didn't translate to more audience. Where did it go? నాకు వచ్చిన అనాలిసిస్ లో రిజల్ట్స్ ఏంటంటే, ఫస్ట్ మేము రిలీజ్ చేసే టైంకి ఆల్రెడీ దేవరా సెకండ్ వీక్లో ఉంది. అదే టైంకి, ఆ పండగ టైంకి టికెట్ ప్రైసింగ్ వాజ్ రెడ్యూస్డ్ అండ్ అ బిగ్గర్ ఫిలిం. అండ్ ఆబ్వియస్లీ యూ లుక్ ఎట్ స్టార్స్, లేటర్ ఆన్ యూ కమ్ టు ద ఫిల్మ్స్. కాబట్టి నాది 4th ప్లేస్లోకి వచ్చింది ఆ టైంకి. సో 4th ప్లేస్లో ఉన్నప్పుడు ఏంటంటే ఎంతమంది వెళ్తారు. బట్ నాకు ఓవరాల్ రన్లో చూసుకుంటే ఆ 3 వీక్స్లో whatever previous films of Suhas has done at theatrical level, it did the same performance. Okay. But it was unnoticed mana states lo, because you had bigger films, bigger hero films, and immediately 2 weeks gap lo again you had stunning films coming out. 3 stunning films, 3 different directions. Deepavali kada? Deepavali. So obviously ఏమవుతుంది, నాకు వచ్చిందే 2 వారాలు, ఆ 2 వారాల్లో అది చేస్తే వచ్చేసి. But sir, this must have been a calculated risk only, no? You knew that Devara was doing really well. నాది యాక్చువల్లీ అంతకు ముందు రావాలి, September 7th గణేష్ చతుర్థికి వరదలు వచ్చాయని చెప్పి అదంతా మనం ఆ టైంలో ఆగిపోయాం. మనకి ఎందుకంటే అందరూ డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఫోన్ చేసి, సార్ వరదలు ఉన్నాయి, మా సైడ్ అంతా కష్టంగా ఉంది,
రిలీజ్ చేస్తే కరెక్ట్ కాదండి, ఇట్స్ అవర్ అడ్వైస్, యువర్ చాయిస్ అని చెప్పారు. నేను రాజు గారు సెడ్ ఓకే లెట్స్ గో ఫర్. These marketing films also becoming extremely harder, like standing out. Standing out is again your content, no? నీ కంటెంట్ ని నువ్వు అంత బాగా ప్రొజెక్ట్ చేయాలి. ప్రొజెక్ట్ చేయకపోతే మార్కెటింగ్ లో ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్, బికాస్ ఇట్స్ జస్ట్ దట్ యూ కాంట్ గో అండ్ హ్యావ్ సర్టన్ థింగ్స్, యూ హ్యావ్ టు సెల్ ఇట్స్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, వై డిడ్ యూ డూ ద ఫిల్మ్, అది వెళ్తే బాగుంటుంది. అండ్ వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ లాస్ట్ ఇయర్ కాదు, ఆల్మోస్ట్ ఇట్స్ బేసిక్ థంబ్ రూల్, యూ షుడ్ హ్యావ్ గుడ్ సాంగ్ ఇన్ యువర్ ఫిల్మ్ which actually attracts the listeners. You have a very good teaser, very good trailer. All these things fall in place, then you get your openings. I mean, Sankranti Gossanamka, I think Godavari Gattu did half the job, like literally. Yes. And then their promotions on Instagram. He went all out, no? All out. Yeah. So that is a unique thing. And he identified where he has to market the film. It's not just having set of interviews, exactly. But సెల్లింగ్ ద యూనిక్ పాయింట్ త్రూ ఆర్టిస్ట్స్. ఎలా ఎంత బాగా చెప్పొచ్చు, ఎంత బాగా చేయొచ్చు. సో దాట్ వే అనిల్ వాజ్ అవుట్ స్టాండింగ్. అండ్ ఆయన ప్రమోషన్స్ కూడా మూవీ షూట్ అప్పుడే ప్లాన్ చేసుకున్నారు కదా. సో స్పెండింగ్ వైస్ కూడా హౌ ఎకనామికల్ అండ్ హౌ కూల్ దట్ ఇస్. అనిల్ ఇస్ ఆల్వేస్ లైక్ దట్. మీరు అనిల్ ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, తన సినిమాని ఎంత బాగా మార్కెట్ చేసుకుంటే ఎవ్రీ ఫిల్మ్ యూ హ్యావ్ ఇస్ ఎగ్జాంపుల్ హౌ హి హస్ మార్కెట్. ఇస్ డన్ వెరీ గుడ్ జాబ్ విత్ ఆల్ ద ఫిల్మ్స్. But do you wish more filmmakers got involved in marketing too? If they understand it, it's a very good thing for us, no? Because it is at the end of the day an idea I want to sell. I will sell upon how much ever I understand the product. But even the person who has brought the idea gets an idea, it's much more better, no? Inka ba market cheyochu kada. Nice. Oka idea, oka producer meer vinnappudu, it is in a very virginal form, okay? It's very pure, it's very fresh. It might excite you, but ఆ ఐడియా స్క్రీన్ ప్లే అయ్యి మూవీ అయ్యి వచ్చేపాటికి మేము ట్రైలర్స్ చూసేస్తాము, మాకు తెలిసిపోద్ది. టేక్ సంథింగ్ లైక్ స్కై ల్యాబ్ ఆర్ సరిపోదా శనివారం. దట్ సరిపోదా శనివారం ఒక అతను శనివారం మాత్రమే కోప్పడుతున్నాడు అనేది యాజ్ అన్ ఐడియాగా నేను విన్నప్పుడు, యాజ్ అ ప్రొడ్యూసర్, యాజ్ అ యాక్టర్, ఇట్ ఎగ్జైట్స్ మీ. But by the time it is reaching the audience, we already know the idea. Yeah. So it's no longer that pure or fresh. So as producers, how do you guys make sure that ee excitement, two things, meer excited ga undali from start to end, and second thing, how do you ensure that you guys are objective whether it's working or not? Because you see from చూస్తే తెలిసిపోద్దమ్మా. If you are investing your money and you are doing it, you know it honestly what's going to happen with it. But you will know it. If you are involved in it, you will know it. Where you are driving, where you are missing out, what is happening, what better you can do for a product అని తెలిసిపోతుంది. మీరు సరిపోదా శనివారం చెప్పారు. సరిపోదా శనివారం సూపర్బ్ ఐడియా. ఎంత బాగా రాసుకున్నాడు, స్క్రీన్ ప్లే ఎంత బాగా రాశాడు. స్క్రీన్ ప్లే రాసి మళ్ళీ దానికి సపరేట్ గా టైటిల్స్ పెట్టి నిన్ను ఎంగేజ్ చేస్తూ చాప్టర్స్ గా పెట్టి ఎంగేజ్ గా చెప్తూ ఎంత బాగా తీసుకెళ్ళాలి. సో హీ డిడ్ ఆల్ ద వర్క్. సో అలా వర్క్ చేసుకుంటే మీకు ఐడియా, దట్ ఈస్ హౌ యూ ప్రజెంట్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీకు ఒక ఇట్స్ నాట్ ఎ క్రూడ్ ఐడియా, బట్ ఇట్ ఈస్ మై అబ్జర్వేషన్. 3 Idiots చూసారా? జోష్ చూసారా? రెండు చూసారు కదా. 3 Idiots లో అమీర్ ఖాన్ ప్రిన్సిపల్తో అంటాడు, సార్ ఇంతమంది ఎడ్యుకేషన్ ప్రెషర్ మూలంగా చనిపోతున్నారు అని చెప్తాడు అమీర్ ఖాన్. ఓకే, అదే పాయింట్ జోష్లో మీకు 3 months బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ 3 Idiots యూ హ్యావ్ సీన్ ఇట్ ఇన్ సెప్టెంబర్. జోష్లో తన ఇంటర్వెల్లో అదే మాట్లాడతాడు, పేపర్ పట్టుకొని, సార్ ఇంతమంది చదువుకునే వాళ్ళు పోతున్నారు, ప్రెషర్ కుక్ అయింది. ఐడియా లెవెల్ ఇస్ ద సేమ్ కదా. రాజ్ కుమార్ హీరాని ఆయనలా ట్రీట్ చేశారు, వాసు వర్మ గారు ఆయనలా ట్రీట్ చేశారు. సో దట్ ఈస్ వేర్ ద ట్రీట్మెంట్ చేంజెస్, హౌ యూ సీ ద ఫిల్మ్. నువ్వు ఎటైనా డ్రైవ్ చేయగలుగుతావు దాన్ని. సో ఆ ఫిల్మ్ మేకర్ ఏం నమ్ముతాడు అనే దాన్ని బట్టి సినిమా మారుతుంది. ట్రీట్మెంట్ అన్నారు కదా, ట్రీట్మెంట్ విషయంలో మీ ఇన్పుట్ ఉంటుందా? అంటే బాగుంది బాగాలేదు చెప్పగలుగుతాం 100%. ఇప్పుడు నేను యాక్షన్ కట్ చెప్పను కదా, సో నాకు అతన్ని ఎలా తీస్తాడనేది తెలియదు. బట్ బాగుంది బాగాలేదు, నచ్చుతుంది నచ్చట్లేదు, ఫీలింగ్స్ చెప్పగలను. I can only tell my feeling. Later on is his call, whether he has to go that way or he doesn't want to go that way, or what he wants to see. So how constructively you can tell your feeling to it will matter.
కన్స్ట్రక్టివ్గా బ్రదర్ నాకు ఇక్కడ ఉంది ఇట్లా అనిపించింది, మీరు ఇది చెప్పినప్పుడు ఇది ఎగ్జైట్ అయ్యా, ఇది అవ్వట్లేదు, నేను ఏం చేయొచ్చు, ఆర్ ఇఫ్ యూ థింక్ వాట్ యూ కెన్ డూ. అతను తీసుకున్నాడు అనుకో, ఓకే. తీసుకోలేదు అనుకో, లేదు సార్ నేను ఇలా కాదు ఇలా అనుకుంటున్నాను, నేను తీసి చూపిస్తాను, తీసి చూపించాను. తీసి చూస్తే తెలిసిపోద్ది కదా, తనకే అర్థమైపోద్ది తీసి చూస్తే. మీకు ఎటువంటి మూవీస్ ఇష్టం? నేను యాక్చువల్లీ మై ఫేవరెట్ ఈవెన్ టుడే ఈజ్ 3 Idiots బాస్. ఐ ఎంజాయ్ దట్ ఫిల్మ్. అదొకటి. తర్వాత ఏ జవాని హే దివాని. రీసెంట్గా 2003లో ఉన్న లాస్ట్ సమ్మరై సినిమా ఆల్మోస్ట్ ఒక 1 monthలో నేను ఒక 6-5 సార్లు చూసుంటాను. టామ్ క్రూజ్. సో యూ కీప్ ఎంజాయింగ్ సినిమా, యూ డిస్కవర్ సంథింగ్, యూ సీ సంథింగ్, అరే ఇంత బాగా చేశారు ఏంటి, మనం అప్పుడు నోటీస్ చేయలేదేంటి. వీ మైట్ నాట్ బి నోయింగ్ దట్ మచ్ దెన్, బట్ ఇప్పుడు కొంచెం తెలిసిన దాంట్లో చూస్తే అరే ఇంత బాగా చేశారేంటి వీళ్ళు. కెన్ యు నేమ్ సమ్ ఆఫ్ ఇంకా ఫేవరెట్ మూవీస్ మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేసేవి? నాకు చిన్నప్పుడు అంటే నేను చిన్నప్పుడు బాగా చూసిన సినిమాలు 2, ఒకటి క్షణక్షణము, చిత్రం బలారే విచిత్రం. చాలా ఎంజాయ్ చేసేవాడిని. మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఆ సినిమాలు క్యాసెట్లు అరిగిపోయే వరకు చూసేవాళ్ళం VCRలో. సో అలాంటివి ఉన్నాయి. సో ఇట్ చేంజెస్, అంటే ఆ పర్టికులర్ టైంలో నువ్వు వింటున్న కథలు, నువ్వు వెళ్తున్న దాన్ని బట్టి చేంజ్ అవుతుంటాయి, కానీ కొన్ని ఉంటాయి అలా మిగిలిపోయి ఉంటాయి, ఎప్పుడు చూసినా బోర్ కొట్టం, క్లాసిక్స్. సో నాకు అట్లాంటివి ఉన్నాయి మా దాంట్లో. సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను అప్పుడు చూసిన కొన్ని కాన్వర్సేషన్. అరే ఇంత బాగా రాశాడు ఏంటి, ఇంత సింపుల్ గా చెప్పొచ్చా ఒక విషయాన్ని. వాట్ ఆర్ యువర్ మెమరీస్ ఆఫ్ సీతమ్మ వాకిట్ల సిరిమల్ల చెట్టు? యు సా దట్ బీయింగ్ మేడ్ ఫస్ట్ హ్యాండ్ కదా. నేను ఆ టైంలో యాక్చువల్లీ ఐ వాజ్ వర్కింగ్ ఇన్ పిల్లా నువ్వు లేని జీవితం. ఓకే. సో నేను ఎక్కువ గీతా ఆర్ట్స్ దాంట్లోకి వెళ్ళిపోయేవాడిని. బట్ ఐడియా వైజ్ ఐ వుడ్ ఆల్వేస్ సీ దట్ చిన్నోడు పెద్దోడు కాన్వర్సేషన్స్ కానీ, దేర్ ప్యాటర్న్స్ కానీ, ఇట్ ఆల్వేస్ రిఫ్లెక్టెడ్ టు మీ ద అట్మాస్ఫియర్ ఆఫ్ శ్రీకాంత్ అడ్డాల అండ్ హిస్ నేటివ్ ప్లేస్, బికాస్ ఆయన నాకు తెలుసు కాబట్టి. సో ఆయన లొకాలిటీలో ఉన్న అబ్జర్వేషన్స్ సినిమాలోకి వచ్చినాయి. అదే పర్సనాలిటీ రిఫ్లెక్ట్ అయితే యూనిక్ ఐడెంటిటీ వస్తుంది మూవీకి. ఇట్ వోంట్ లుక్ లైక్, నన్ను ఇప్పటికీ అడిగితే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుకి రెఫరెన్స్ ఏంటి అంటే ఐ కాంట్ సే దేర్ ఇస్ నో అదర్ ఫిల్మ్ లైక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ఇన్ ద కంట్రీ. సో దాట్ టు మీ, అండ్ యూఆర్ వెరీ లక్కీ దట్ యూ హ్యాడ్ లైక్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ఫిల్మ్స్. అంటే అది ఇంకా ప్యూర్లీ లక్ అంతే. లక్, రాజుగారు ఉండడం, మేము అక్కడ ఆ టైంకి ఉండడం మాకు లక్ అంతే. సో పిల్లా నువ్వు లేని జీవితం ఇస్ వన్ ఆఫ్ ది ఎర్లియస్ట్. ద ఫస్ట్ ఫిల్మ్ నాకు ప్రొడ్యూసర్ గా కార్డేసి వాసన్న, బన్నీ వాసన్న ఆ సినిమాకి చేశారు. ఏం నేర్చుకున్నారు దాని నుండి? నేను ఆ సినిమా అప్పుడు హౌ థింగ్స్ హ్యాపెన్ ఆన్ లొకేషన్, అంటే మనం స్క్రిప్ట్ కాకుండా ఆన్ లొకేషన్ వర్క్ చేసేటప్పుడు ఎలా జరుగుతాయి, వర్క్స్ ఎలా ఉంటాయి. సో డే టు డే స్కెడ్యూల్ అవ్వచ్చు, మనకు డైరెక్టర్ గారు చెప్పిన సీన్ ఆయన తీసిన తర్వాత ఎలా వస్తుంది. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఆ సినిమాకి మ్యూజిక్ అవ్వచ్చు, ఎవ్రీథింగ్ వాజ్ న్యూ. ఐమ్ గెటింగ్ ఎక్స్పోజ్ టు, అంటే ఎలా మాట్లాడతారు, ఎలా చెప్తారు, చెప్తే వీళ్ళు ఇచ్చిన ట్యూన్ని వీళ్ళు ఎలా విని జడ్జ్ చేస్తారు, లిరిక్స్ రాశాక ఎలా మారుతుంది పాట. సో ఎవ్రీ స్టేజ్ ఐ వాజ్ జస్ట్ లెర్నింగ్ త్రూ. నాకు వాసన్న ఫ్రంట్ ఎండ్లో చేస్తూ ఉంటే బ్యాక్ ఎండ్ నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ, ఓహో ఇలా తీసుకుంటారు, ఇలా అడుగుతారు, ఇలా చేస్తారు. సో డైరెక్టర్ ఇలా వెళ్ళి కూర్చొని చేయించుకుంటారు. ఇంట్రెస్టింగ్. ఆల్మోస్ట్ ఏంటి 10 years కంటే ఎక్కువైపోయింది కదా ప్రాపర్? 10 years 2014 November 14th. You are like right now a much better judge of scripts. I will understand everything. I will ask my questions. It depends upon. Like what are those questions like? అంటే ఇప్పుడు నాకు సింపుల్గా ఇప్పుడు నేను బలగం చేసేటప్పుడు వేణు నాకు బలగం కథ చెప్పాడు. వినంగానే చాలా చావు కథలు చూశాను నేను. ఓకే, గుడ్ బై అని అమితాబ్ బచ్చన్ గారి సినిమా చూశాను, తిథి అనే సినిమా చూశాను, రామ్ ప్రసాద్ కి తేరీవి చూశాను. హౌ ఇస్ మై ఫిల్మ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఈస్ మై ఫస్ట్ క్వశ్చన్. ఐఎమ్ ఆఫరింగ్ సంథింగ్ విచ్ ఇస్ యూనిక్, బట్ హౌ ఈస్ ఇట్ డిఫరెంట్ అనే క్వశ్చన్ వస్తుంది. సో దట్ ఇస్ వెన్ వేణు ఎక్స్ప్లెయిన్, సార్ ఇలా చేశానండి, మీరు ఇప్పుడు రామ్ ప్రసాద్ కి తేరీవి చూశారు, ఫాదర్ చనిపోయే ఒక ఎపిసోడ్ చూపించిన తర్వాత ఫ్యామిలీ అందరూ వస్తారు ఇది, బట్ ఫాదర్కి ఒక ఫ్లాష్ బ్యాక్ చూపించడు. బట్ బలగంలో మీకు ఏం చూపిస్తారు, సినిమా స్టార్టింగ్ నుంచి అతనికి ఓ లాంగింగ్ ఉందని చూపిస్తారు, ఓ పెయిన్ ఉందని చూపిస్తారు, ఆ పెయిన్కి మూడేస్తాడు లాస్ట్. సో దీస్ ఆర్ ద డీటెయిల్స్ విచ్ వర్ నాట్ దేర్. సో హీ వుడ్ టాక్ టు మీ వెన్ ఐ ఆస్క్, వేణు అదే వాళ్ళందరూ చేశారు, మనం ఒక యూనిక్ ఐడియా పట్టుకున్నాం కదా, మనం ఎంతవరకు చేయగలుగుతాం అనే క్వశ్చన్ ఉంటుంది కదా. దెన్ వేణు వుడ్ హ్యావ్ దీస్ ఆన్సర్స్, హీ వుడ్ టెల్. సో నాకు అట్లా మనకు డౌట్స్ ఉంటాయి, బికాస్ వెన్ యూ లిసన్ టు ఇట్ యూ డింట్ కన్సీవ్ ఇట్, డైరెక్టర్ has conceived it. So you have genuine doubts. బాస్
ఇది ఎట్లా అనిపిస్తుంది, ఇది ఓకేనా అంటే ఆ సినిమా వాడు అలా చేశాడు కదా, మనం అలా అవ్వదు కదా, ఇలా అవుతుందా అలా అడుగుతాం. అండ్ ఆ ఫిల్మ్ మేకర్ మీరు అడిగిన ప్రతిదానికి ఆన్సర్ ఇస్తున్నారో లేదో అని దాన్ని బట్టి మీకు తెలిసిపోద్ది కదా హౌ వెల్ హీ హాస్ అండర్స్టూడ్ హిజ్ ఓన్ స్టోరీ విల్ నో. బికాస్ కొన్ని వాళ్ళు ఎమోషన్స్ చెప్తారు, కొన్ని చోట్ల యూ విల్ అండర్స్టాండ్ ఇట్. నాకు ఆ కోకోకోలా ఎపిసోడ్ చెప్తాడు బలగంలో, అది లిటరలీ యూ సీ ఇట్ ఇన్ విలేజెస్ ఇఫ్ యూ గో. నీకు అక్కడికి వెళ్ళినప్పుడు ఆతిథ్యం జరిగిందా లేదా, ఆ టైంలో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఏం జరుగుతుంది నీకు అర్థమవుతుంటాయి. సో ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఇట్ దెన్ యూ విల్ నో ఓకే ఇలానే ఉంటుంది అని. ఇప్పుడు వి కీప్ హియరింగ్ అనమాట అవుట్ సైడ్. మాకైతే ఇది ఒక పాయింట్ వినిపిస్తూ ఉంటుంది, దేర్ ఆర్ నో రైటర్స్ కరువు ఉంది, రైటర్స్ లేరు మన దగ్గర. ఒకప్పుడు ఈవీవి గారు ఉంటే ఆయన టీంలో ఒక 12 to 15 రైటర్స్ ఉండేవాళ్ళు. దట్స్ వై హీ కుడ్ చర్న్ అవుట్ సో మెనీ ఫిల్మ్స్ విత్ డీసెంట్ క్వాలిటీ బ్యాక్ టు బ్యాక్ విత్ సచ్ కన్సిస్టెన్సీ. దట్ ఈస్ నాట్ దేర్ నౌ అని చెప్పి. ఇస్ దట్ ఫేర్? అప్పటికి ఇప్పటికి మారిపోయింది కదా. ఏమైంది అంటే అప్పుడు రైటర్స్ అనే ఒక సెగ్మెంట్ ఉండి, డైరెక్టర్ అనే ఒక సెగ్మెంట్ ఉండి సపరేట్. ఇప్పుడు రైటరే డైరెక్టర్ అయిపోయాడు. అది ఆల్మోస్ట్ మీకు 20 years నుంచి 22 years నుంచి అదే నడుస్తుంది మీకు చూస్తే. సో ఆ రెండు ఒకడే అయిపోయాడు కదా. సో అతనికి ఇప్పుడు ఏం కావాలన్నా అతని ఫ్రెండ్స్ ఉంటారు, అతని ఫ్రెండ్స్ డైరెక్టర్ అయి ఉండొచ్చు, రైటర్ అయి ఉండొచ్చు, వాళ్ళు తెచ్చుకుంటారు. సో ఇట్ ఈస్ నథింగ్ లైక్ అతను చెప్పకూడదు ఇతనే చెప్పాలి ఇలా ఉంటేనే వస్తుందని కాదు. కానీ రాయడం అనేది ఇట్స్ అ డిఫరెంట్ స్కిల్, డైరెక్షన్ అనేది ఒక డిఫరెంట్ స్కిల్. సో ఈ స్కిల్స్ అతనిలో ఎంత ఉన్నాయి, అతను ఏది చేసుకోగలుగుతున్నాడు అనేది మనం చూసుకోవాలి. బట్ దట్స్ ఆల్సో ద ప్రాబ్లమ్. లైక్ ఇప్పుడు ఒక డైరెక్టరే కథ ప్రిపేర్ చేసుకుని కూర్చోవాలంటే కథ ప్రిపరేషన్కి ఒక 1.5 years పోతుంది, మళ్ళీ మేకింగ్ ఒక 1.5 years పోతుంది. సో ఓవరాల్ గా హీఈస్ ఏబుల్ టు ప్రొడ్యూస్ ఓన్లీ బ్రింగ్ అవుట్ ఓన్లీ. ఐ కాంట్ బి ఇప్పుడు నేను తీసుకొచ్చి బాస్ పని చేసుకొని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక డైరెక్టర్ వచ్చాడుకో అతనికి ఆ ఫీలింగ్ ఉండాలంటే అరే నా కథ ఇదిగో, నేను వీడు రావాలి వీడు వస్తే బాగుంటుంది. ఇప్పుడు నాకు అదే విషయం మళ్ళీ హరీష్ శంకర్ గారి దగ్గరికి వెళ్తే మారిపోద్ది, అనిల్ గారి దగ్గరికి వెళ్తే మారిపోద్ది. అనిల్ అన్న హ్యాస్ హిస్ రైటర్స్, ఆయన సాయి అన్న కూర్చుంటాడు, ఇంకో ఆయన కూర్చుంటారు, అలా హీ హ్యాస్ 3-4 people. హరీష్ అన్న హ్యాస్ హిస్ రైటర్స్, హీ విల్ కాల్. సో దే ఆర్ డైరెక్టర్స్ హూ ఆల్సో హ్యావ్ దేర్ రైటర్స్. దేర్ ఆర్ సర్టన్ పీపుల్ హూ డోంట్ హ్యావ్. సో ఇట్ ఈస్ దేర్ చాయిస్. బట్ అంటే నేను మిమ్మల్ని ప్రొడ్యూసర్ లాగా అడగట్లే, మీరు మూవీస్ కూడా చూస్తారు కాబట్టి. ఇఫ్ యూ లుక్ ఎట్ సంథింగ్ లైక్ ఇప్పుడు మలయాళం మూవీస్, అగైన్ నాట్ అ కంపారిజన్ గైస్, డోంట్ గెట్ పిస్డ్ ఆఫ్. రైటర్ డైరెక్ట్ అక్కడ చాలా మూవీస్ కి రైటర్ కార్డ్ సపరేట్ ఉంటుంది, లైక్ స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కార్డ్ ఉంటుంది, డైరెక్షన్ ఇస్ సెపరేట్. ఇప్పుడు కొలాబరేషన్ వర్క్ లో తనెంత అనుకుంటున్నాడు, తన ఐడియాను ఇంకోటి కంట్రిబ్యూట్ చేయగలుగుతాడు. బేసిక్ లెవెల్లో నేనే నమ్మలేదు అనుకో, నాకంటే బాగా ఇంకోటి ఇవ్వలేడు అని నేను ఎందుకు పెట్టుకుంటాను? నేను నమ్మాలి, నేను నమ్మితే అప్పుడు నేను ఒకటి తెచ్చుకుని రారా ఏం చేయొచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ హౌ మచ్ దే ఆల్సో థింక్ ఆపోజిట్ పర్సన్ కెన్ హెల్ప్ దెమ్. అండ్ ఇది మొన్న నేనైతే మూవీ చూసినప్పుడు దేర్ ఈస్ వన్ సీన్ వేర్ వన్ జర్నలిస్ట్ గోస్ అండ్ కీప్స్ ఆస్కింగ్ వాట్స్ రాంగ్ విత్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అని చెప్పి అడుగుతుంటాడు. He goes and he asks the producer. The producer says the actors are not doing films. If big actors do 3 to 4 films every year, employment kuda perugutadi, pedda cinemalu kuda ekku vastayi ani cheppi. Then he goes and asks the actor. The star says మేము చేయడానికి రెడీగానే ఉన్నాము కానీ రైటర్స్ లేరు, కానీ స్క్రిప్ట్స్ మంచి స్క్రిప్ట్స్ దొరకట్లేదు. దెన్ హీ గోస్ అండ్ హీ ఆస్క్స్ ద రైటర్ ఈస్ లైక్ ఎక్కడి నుంచి వస్తాయండి కొత్త ఐడియాసే రావట్లేదు, ఏం చేయాలన్నా కూడా హీరో ప్యాండరింగ్ చేయాల్సి వస్తుంది. దెన్ ఈవెన్చువల్లీ దిస్ రవితేజ క్యారెక్టర్ హీ ఆస్క్ జర్నలిస్ట్, సరే మీరేమనుకుంటున్నారు దీని గురించి అంటే ద జర్నలిస్ట్ సేస్ స్టూడియో సిస్టమ్ ఉండాలి, మనకు కూడా కంట్రోల్ అనేది ప్రొడ్యూసర్ చేతిలో ఉండాలి, అది జరగట్లేదు. ఐదర్ సినిమా డైరెక్టర్ చేతికి వెళ్ళిపోయింది లేకపోతే ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్ళిపోయింది. హాలీవుడ్లో చూస్తే వాట్ ఈస్ ద ఇన్సెప్షన్, స్క్రిప్ట్ స్టూడియో డిసైడ్ చేస్తుంది, ఆ స్క్రిప్ట్ ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి డైరెక్టర్ని వాళ్ళు హైర్ చేస్తారు, యాక్టర్స్ని వాళ్ళు హైర్ చేస్తారు. దిస్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ అండ్ దిస్ ఈస్ అ డైలాగ్ ఫ్రమ్ అ ఫిల్మ్ దట్ కేమ్ అవుట్ 17 years ago. Is it still relevant? రిలవెన్స్ అంటే ఇప్పుడు స్టూడియో మోడల్స్ అనేవి మన దగ్గర లేవు అనే కాన్సెప్ట్ హాలీవుడ్లో ఉందంటే హాలీవుడ్ కూడా ఆ రేంజ్లో మరి ఎందుకు చర్న్ అవుట్ చేయట్లేదు? ఇప్పుడు
ఒకప్పుడు హాలీవుడ్ చాలా ఎక్స్ట్రాడినరీగా సినిమాలు చర్న్ అవుట్ చేసింది, మళ్ళీ ఇవాళ వాళ్ళు కూడా ఫ్రాంచైజ్ మీద బతుకుతున్నారు. ఈ స్టాండ్ అలోన్ సినిమా వావ్ అనేది వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు. సో డర్త్ ఆఫ్ ఐడియాస్ ఎక్కడ ఉంది అంటే సొసైటీలో మనం ఎంత ఎక్స్పోజ్ అయ్యాము, ఒక ఐడియాని మనం ఎంత యూనిక్గా చెప్తున్నాం అనేది జరగాలి. సో మన దగ్గర జరుగుతుంది, మన దగ్గర జరగకపోతే మనం ఇండియా వైడ్ రీచ్ అవ్వలేము. ఇండియా వైడ్ రీచ్ అయ్యి ఇంత సస్టైన్ చేయలేదు తెలుగు సినిమా. సో ఇవాళ రీచ్ అవుతున్నామంటే మన దగ్గర మంచి కంటెంట్ వస్తున్నాయి, మంచి ఐడియాలు ఇస్తున్నారు, హీరోలు కూడా చేస్తున్నారు. అండ్ హీరోలు ఎంత ఓపెన్ అప్ అయిపోయారు, సినిమా క్యారెక్టర్ బట్టి పార్ట్ 1 పార్ట్ 2 కూడా చేసేస్తున్నారు. దే హ్యావ్ బికమ్ వెరీ ఓపెన్. లేకపోతే నీకు పుష్ప పార్ట్ 1 పార్ట్ 2 ఎందుకు వస్తుంది? రాదు కదా. కేజీఎఫ్ పార్ట్ 1 పార్ట్ 2 రాదు. సో అవన్నీ క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ కదా, ఎంత బాగా చేస్తున్నారు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో చేసి పెడుతున్నారు. సో అది ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏమవుద్దంటే అందరు కలయిక బ్రదర్. ఇది నాకు ఒక ఐడియా నచ్చింది, ఆ ఐడియా హీరోకి ఆ టైంకి ఆ స్పేస్కి తన కెరియర్ గ్రాఫ్కి తను అనుకుంటున్న డైరెక్షన్లో ఉందా లేదా అతను చూసుకుంటాడు. డైరెక్టర్ చెప్పాలి అనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా తనకు ఆ ఐడియా వర్కౌట్ అవుద్దా వర్కౌట్ అవ్వదా, తన కెరియర్కి ఎలా హెల్ప్ అవుతుంది. ప్రొడ్యూసర్ కూడా నేను ఇన్వెస్ట్ పెట్టుకుంటే నా డబ్బులు వస్తాయి. సో ఇంతమంది కలవాలి కదా ఒక ఐడియా. సో అది దాన్ని బట్టి కదా మోటివేషన్ అనేది ఉండేది. ఇప్పుడు నాకు రాదనుకుంటే నేను ఎందుకు చేస్తాను, నేను చేయను కదా. సో ఎవ్రీ ప్రొడ్యూసర్ బిలీవ్స్ ఇన్ ద ఐడియా, ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్. అవ్వడం అవ్వకపోవడం అనేది ప్రాసెస్లో ఏమవుతుందంటే ఇప్పుడు ట్రాన్స్లేషన్లో ఎనీథింగ్ కెన్ గో రాంగ్, నోబడీ ఈజ్ గాడ్ హియర్. సో అది మిస్ అయినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ఫ్రమ్ ఇట్, యూ లెర్న్, అండ్ ఫర్ నెక్స్ట్ ఫిల్మ్ యూ విల్ అండర్స్టాండ్ ఓకే ఇలాంటి తప్పులు చేయకూడదు, ఇలా చేసుకోవాలి అని. బట్ టెల్ మీ సంథింగ్, సీనియర్ ప్రొడ్యూసర్స్ కూడా లైక్ చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా, అండ్ వెన్ సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ స్పేస్ ఉండదా ఫిక్స్ చేసుకునే దానికి? అంటే కనిపిస్తున్నప్పుడు ట్రాన్స్లేషన్ జరగట్లేదు అన్నప్పుడు, అంటే నీకు ట్రాన్స్లేషన్ అన్నప్పుడు ఏమవుద్దంటే ఇట్ ఈస్ 2 individuals టాకింగ్ కదా. ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుతున్నాం ఒక ఐడియా, ఓకే, యూ మైట్ నాట్ అగ్రీ విత్ ఇట్, వాట్ ఐఎమ్ అగ్రీయింగ్ యూ మైట్ నాట్ అగ్రీ విత్, దెన్ హౌ డూ యూ సాల్వ్ ఇట్? ఇట్ డిపెండ్స్ ప్యూర్లీ ఆన్ దోస్ 2. వాళ్ళు ఏం ఒప్పుకున్నారు, వాళ్ళు ఎలా చేద్దాం అనుకున్నారు దాన్ని బట్టే ఉంటుంది తప్పించి నథింగ్ ఎల్స్ కదా. సో కొన్నిసార్లు నేను నమ్మంది కూడా అతను నమ్మింది చాలా బాగా వర్కౌట్ అవుద్ది థియేటర్ మీద. సో అది ఎవరు డిసైడ్ చేస్తారు? ఆ ఇద్దరి ఈక్వేషన్ కదా అది, ట్రయల్ అండ్ ఎర్రర్ అంతే. ఇంకా దాన్ని నువ్వేం చేయలేవు, అది ఇద్దరు ఈక్వేషన్, అది ట్రయల్ అండ్ ఎర్రర్. కొన్ని తన స్ట్రెంగ్త్ నువ్వు అనలైజ్ చేసుకోవాలి, ఆ టైంకి నా స్ట్రెంగ్త్ అతను అనలైజ్ చేసుకోవాలి. సో అది ఇట్స్ అ ప్రాసెస్. అది ఎట్లా తెలుస్తుంది? ఒక ప్రాసెస్లో జరుగుతాయి కానీ తెలియదు. సో వాట్ డూ యూ థింక్, ఈస్ టిఎఫ్ఐ ఇన్ అ సేఫ్ స్పేస్? 100%. మనం మంచి సినిమాలు తీస్తారు మన వాళ్ళు. యు ఆర్ గెటింగ్ గుడ్ డైరెక్టర్స్, యూ హ్యావ్ న్యూ రైటర్స్, దే ఆర్ రైటింగ్ న్యూ సీన్స్. మీకు రెగ్యులర్ సీన్ అనిపించేది ఒకటి చెప్పండి నాకు. మిమ్మల్ని ఎక్సైట్ చేసిన సినిమాలన్నింటిలో రెగ్యులర్ సీన్స్ ఏమి ఉండవు, చాలా కొత్తగా అటెంప్ట్ చేసి ఉంటాడు. లేకపోతే కాన్వర్జేషన్ కొత్తది అయి ఉంటుంది, కాన్వర్జేషన్ చాలా కొత్తగా అయి ఉంటుంది. సో వీఆర్ ఇన్ అ సేఫ్ స్పేస్, ద ఫ్యూచర్ లుక్స్ గుడ్. Future is always, see, future will change, future is always good. We should have an eye for looking for those things. As a producer నాకు ఆ కన్ను ఉండాలి, అది ఆడుతుంది ఆడదు అక్కడికి వెళ్ళి చేసుకోవాలనేది నాకు ఉండాలి, అదంతే. ఇది నేను మొన్న కూడా బన్నీవాస్ గారితో మాట్లాడుతుండే, ఆయనకి ఆయి అనే మూవీ పెద్ద హిట్ అయింది. అండ్ హీ ఓపెన్లీ సెడ్ ఆన్ రికార్డ్ దట్ ఒకప్పుడు నాకు 15 రూపాయలు వచ్చే చోట నాకు ఇప్పుడు 10 రూపాయలు వచ్చింది. ఈవెన్ దో ద ఫిల్మ్ డిడ్ రియలీ వెల్, ప్రాఫిట్ మార్జిన్స్ అనేవి బాగా తగ్గిపోయాయి. అది మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గిపోయినాయి అంటే ఇప్పుడు అగైన్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద బిగ్ ఫిల్మ్స్, నాట్ బిగ్ ఫిల్మ్స్. అంటే నీ నంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఏంటి, నువ్వు ఎంత స్పాన్ లో స్ట్రెచ్ అయి తీస్తున్నావు, నువ్వు వేసుకున్నప్పటి నుంచి నీకు ఎంత టైం పట్టింది, ఇక్కడే కదా నీ ప్రాఫిట్ మార్జిన్ మారిపోయింది. నువ్వు మలయాళం ఎగ్జాంపుల్ తీసుకున్నావు అనుకో, మలయాళం కూడా ఎన్ని రోజులు సినిమా తీస్తున్నాడు, మౌంట్ చేసినప్పటికీ ఎప్పటికీ అయిపోయి కాపీ తీస్తున్నాడు. మనకు చిన్న సినిమాలకు కూడా అంత ఫాస్ట్గా మనం చేయగలుగుతున్నామా, లేకపోతే మనకు ఎక్కువ టైం పడుతుందా? ఇట్ ఈస్ అగైన్ మనం మాట్లాడుతున్న కాంబినేషన్ పర్మిటేషన్స్ బ్రదర్. ఏమవుతుందంటే మన ఈక్వేషన్ ఒకటితో ఎంత బాగుంటుందో అంత బాగా వెళ్తుంది, మన ఈక్వేషన్ లేదనుకో అది ఎట్లా వెళ్తే అట్లా వెళ్తుంది. సో ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండ్స్ అపాన్ హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ విత్ ద ఇండివిజువల్. It boils down to your relationship with that person, రిలేషన్, హౌ యు ఆర్ హ్యాండ్లింగ్ ద సిచ్యువేషన్. ఓకే. నువ్వు సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేసుకుంటే మంచి సినిమా వస్తుంది. నువ్వు సిచ్యువేషన్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే నీ సినిమా మిస్ అవుతుంది. మంచి పాయింట్ ఉండొచ్చు నీ దగ్గర, మిస్ అవుతుంది. ఇట్స్ ఆల్వేస్ కొలాబరేటివ్ వర్క్ కదా. కొలాబరేటివ్ వర్క్ లో నువ్వు బాగా చెప్పగలగాలి కదా. నువ్వు చెప్పలేకపోకుండా
ఏమో అండి ఆ సీన్ ఏదో బాగాలేదు అన్నావు అనుకో, ఏమో అండి ఆ సీన్ బాగాలేదంటే వాడు అందులో ఏం అర్థం చేసుకోవాలి. బి స్పెసిఫిసిటీ నీ స్పెసిఫిక్ గా చెప్తే వాడికి అర్థమవుతుంది, దాన్ని హెల్ప్ చేయగలుగుతాడు. ఓకే. అండ్ వీ కీప్ హియరింగ్ అ లాట్ ఆఫ్ నాయిస్ అన్నమాట. నాయిస్ అబౌట్ social media is affecting the way people consume films. I'm not talking about reviewers. Review is a different thing. The people, be it YouTubers, be it print journalists. Ante everywhere it is an impact, because there is so many opinions come on to you. How do you filterize that and you watch it? Because I put a seed in your head and say that are ee cinema anta ledura ani nu starting nunchi aa cinema anta ledura ane mindset తోటే చూస్తావు. ఓకే, అరే ఈ సినిమా ఈ సీన్ అదిరిపోయిందిరా అని నీకు చెప్పి పంపించా, నువ్వు ఆ సీన్ వచ్చినప్పుడు డబుల్ ఎంజాయ్ చేస్తావు, ఎందుకంటే యూఆర్ ఆల్రెడీ యాంటిసిపేటింగ్ ఇట్, అండ్ అది నీ ఎక్స్పెక్టేషన్ మీద వేరే లెవెల్లో ఉంటుంది. దట్ కెన్ హ్యాపెన్. యూ కెన్, ఇట్స్ లైక్ పోకిరి సినిమా నువ్వు చూసే ముందు నేను ట్విస్ట్ రివీల్ చేసి పంపిస్తే ఎలా ఉంటుంది. సర్టన్ టైమ్స్ యూ మైట్ ఎంజాయ్, యూ మైట్ నాట్ ఎంజాయ్, ఇట్ డిపెండ్స్ అపాన్ వాట్ యూ వాంట్. సో అందుకని ఒపీనియన్స్ ఎఫెక్ట్ 100% దే ఎఫెక్ట్, బికాస్ ఇండివిజువల్ చూసే కన్జ్యూమ్ చేసే విధానం మారిపోద్ది. బట్ యూ థింక్ ఇట్ ఈస్ బిగ్ ఎనఫ్ టు యాక్చువల్లీ టెయింట్ అ ఫిల్మ్స్ బాక్స్ ఆఫీస్? టెయింట్ అ ఫిల్మ్ అంటే ఇట్ విల్ ఇన్ అ వే, బికాస్ ద వే ఇట్ ఈస్ కమ్యూనికేటెడ్ ఈస్ ఫాస్టర్ ఫస్ట్. ఓకే, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, బోత్ విల్ హ్యాపెన్. అంటే బోత్ ఆర్ ఎట్ ర్యాపిడ్ స్పేస్. పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అంతే స్పీడ్గా వెళ్తాయి. దాని మూలంగా ఏమవుతుంది అంటే దాంట్లో ఎంత ట్రూత్ ఉంది అనేది చూసే వాళ్ళు ఎంత పర్సెంటేజ్. ఇప్పుడు నువ్వు ఒకసారి సినిమా వేసుకుంటే ఫస్ట్ 2 days నీ ఫైనల్ రన్ లోపల చూసే వాళ్ళు ఎంతమంది మీరే యు ఆర్ ఆల్సో దేర్ ఇన్ ద యూత్. ఒక ఫస్ట్ 2 days ఓవరాల్ చూసే వాళ్ళు ఒక 40% 30% మంది కూడా చూస్తారా మొత్తం సినిమాకి? దేవరా లాంటి సినిమా కానీ, ఓకే సి దేవరా ఆర్ పుష్ప, దీస్ హ్యాడ్ లాంగ్ రన్స్. బట్ జనరల్ గా ఇప్పుడు ఒక నార్మల్ మూవీ 2 to 3 weeks అంటే ఇది డీసెంట్ రన్ అంటున్నాం కదా మనం. అట్లా తీసుకున్నా కూడా ఇప్పుడు సామ్సంగ్ లాంటి ఒక ఫోన్ ఉంది, ఓకే, దాని మోడల్ తయారు చేసినప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఉండేవాడు చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఆ ప్రోడక్ట్, రైట్. సో వాడు ఎంతమంది ఉంటారు? దే ఆర్ ఇన్ మార్కెట్ 8 to 20% ఉంటారు ఆ ఇంట్రెస్ట్ ఉండేవాడు. 80% విల్ నాట్ షో ఇంట్రెస్ట్ ఆన్ ద ప్రోడక్ట్. దిస్ 8 to 20% విల్ డిసైడ్ వాట్ ద 80% హ్యాస్ టు డూ. Is the model hit or flop is in those 8 to 20%. Right. That is Samsung's analysis about their products. Now apply it to cinema. Word of mouth అనేది ఫస్ట్ వేవ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ మౌత్ అనేది అక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అన్ఎక్స్పెక్టెడ్ హిట్స్ అని మీరు ఎందుకు అన్నారు? వాడు యాంటిసిపేట్ చేయలేదు. ఫస్ట్ సెగ్మెంట్ వాడు కూడా యాంటిసిపేట్ చేయలేదు సినిమా ఏంటో. నాకు అలవాటురా బాబు అని వాడు వెళ్ళి సినిమా చూసాడు, వాడు షాక్ అయ్యాడు, వాడు బయటికి తీసుకెళ్ళి చెప్పాడు. అప్పుడు ఏమైంది? చైన్ రియాక్షన్ స్టార్ట్ అయింది. మేక్స్ సెన్స్. బట్ ఈ అలవాటు సినిమా నాకు కాబట్టి నేను వెళ్తున్నానే ఆ ఫుట్ఫాల్ నెంబర్ అది తగ్గుతుంది అనిపిస్తుందా మీకు? నాకు తెలిసి అది కూడా తగ్గుతుందండి. వై ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇస్ సో మచ్ కంటెంట్ ఈస్ దేర్ ఎట్ యువర్ డోర్ స్టెప్ టుడే ఆర్ ఇన్ యువర్ హ్యాండ్. సో హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీయింగ్ ఎంతూసియాస్ట్స్ ఎంతమంది ఉన్నారు అనేది ఐ థింక్ ఇట్ ఈస్ లిమిటింగ్ ఇట్ సెల్ఫ్ ఆల్సో, బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ డివైడెడ్ ఇన్ టు డిఫరెంట్ థింగ్స్. కొంతమంది హ్యాపీలీ దే ఆర్ వాచింగ్ ఓటీటీ స్పేస్. సో కొంతమంది టీవీ చూసే సెగ్మెంటే ఉన్నారు ఇంకా. సో all of them coming to cinema is a rare event, like it can be a Devara, it can be a Kalki, or it will be a Bahubali. Right? No, again coming back to Sankranti vastunam, this is a discussion I was having with my friends that meer first wave of promotions lo Venkatesh garu, the team, they went to a lot of TV shows. Yes. And we were like, why are they going to TV shows? We don't watch TV shows ane zone lo nenu unde, because I personally am someone as an individual, I don't watch TV or TV channel, satellite nenu chudanu kabatti I was like, is that still relevant? Why are they going and promoting their film on TVs? But after looking at the way people came to theaters, TV, that whole thing, it's a completely different audience, no? But it is the audience for that cinema, that film. Yeah, మీరు ఆ సినిమా చెప్పాలనుకుంటుంది కుటుంబానికి. కుటుంబం అందరు కలిసి కూర్చొని చూసేది టీవీ దగ్గర. మీరు షో అవ్వచ్చు, న్యూస్ అవ్వచ్చు 9 to 9:30, ఆర్ ఎనీ అదర్ థింగ్స్, ఎంటర్టైన్మెంట్ అక్కడ వచ్చే ప్రోగ్రామ్స్ అవ్వచ్చు. ఫ్యామిలీలో ఎవరు కూర్చుంటారు? బామ్మ,
లేకపోతే అమ్మా నాన్నలు, లేకపోతే మన సిస్టర్, లేకపోతే మన బ్రదర్, ఆ డిన్నర్ స్పేస్లో కరెక్ట్ స్పేస్ని టార్గెట్ చేశాడు. అది టార్గెటెడ్ మార్కెటింగ్ అంటారు కదా, లైక్ దేన్ని ఎక్కడ టార్గెట్ చేయాలి. టుడే యూ హ్యావ్ టు సెల్ యువర్ ఫిలిం దట్ వే ఓన్లీ. ఇప్పుడు నా కథకి ఎవరు రిలవెంట్ కారు అనేది నేను చేసుకోలేదనుకో, నేను మార్కెట్ సరిగ్గా చేయలేను. ఎస్, బిగ్ హీరోస్ ఎవ్రీబడి ఈజ్ నీడెడ్, బట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ an idea or a small film, then who is your target audience? How are you reaching them? మేక్స్ సెన్స్. నాకు సంక్రాంతి వస్తువులో మేజర్ రియలైజేషన్ అదే, మనం అనుకుంటాము దట్ వీఆర్ ది యాక్చువల్ ఆడియన్స్ అని, బట్ నో, దెర్ ఈస్ లైక్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్షన్ అవుట్ దేర్, టికెట్ బయింగ్ ఆడియన్స్, ఫుట్ ఫాల్స్ వాళ్ళ వల్లనే వస్తున్నాయి అని. నువ్వు చాలా బాగా సెగ్రిగేట్ చేసుకుంటే దెన్ యూ విల్ బీ ఏబుల్ టు మార్కెట్ ఎనీ ఫిలిం ప్రాపర్లీ. అంటే మనం పట్టుకోవాలి మన కథకి ఏంటి అని. మాకు గుర్తుండి మేము బలగంకి చేసింది టార్గెటెడ్గా టౌన్స్. టౌన్స్ ఏం చేసామంటే ఎల్ఈడి వ్యాన్స్ పెట్టి టౌన్స్ అన్ని తిప్పాం, టౌన్స్ ఊర్లు అన్ని తిప్పాం, తెలంగాణ చుట్టూ తిప్పాం మేము. ఇట్ హెల్ప్డ్ us. We have been hearing this thing, soul of Satya. దాని మీద పెద్దగా క్లారిటీ. అండ్ రీసెంట్లీ ఇట్ వన్ ఫిల్మ్ ఫేర్ ఫర్ షార్ట్. వై షార్ట్? అంటే we wanted to introduce new talent, so I was looking in all directions. So I thought, why not do a music video? సో మ్యూజిక్ వీడియో అయితే నాకు ఏమవుద్ది, ఒక సాంగ్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ దొరుకుతాడు, ఆర్టిస్టులు దొరుకుతారు, ఒక డైరెక్టర్ కూడా దొరుకుతాడు. సో అలా అనుకొని వై నాట్, అండ్ యు నో ఇఫ్ యూ డూ అ గుడ్ కంటెంట్ దెన్ యూ విల్ ఫైండ్ అవుట్ సంబడీ హూ ఇస్ రియలీ టాలెంటెడ్, దెన్ యూ కెన్ గెట్ దెమ్ ఇన్ టు మెయిన్ స్ట్రీమ్ సినిమా. సో అట్లా అనుకొని సత్యాకి ఐ వాజ్ హియరింగ్ సాంగ్స్ అనమాట. సో ఐ లైక్డ్ వన్ పర్టికులర్ సాంగ్, ఐ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్ నవీన్. షేర్ చేసి, నవీన్ ఈ పాట చాలా హాంటింగ్గా ఉంది, ఇది మనం దీని చుట్టూ ఒక స్టోరీ చేస్తే బాగుంటుంది అని అంటే, దెన్ నవీన్ సెడ్ ఓకే, ఐ వాంట్ టు డైరెక్ట్. ఫ్రమ్ దేర్ స్లోలీ థింగ్స్ స్టార్టెడ్ ఫాలింగ్ ఇన్ ప్లేస్, బికాస్ మీ అండ్ నవీన్ ఆర్ జాయింట్, తేజ్ కేమ్ ఇన్, దెన్ స్వాతి కేమ్ ఇన్. సో we started doing the song, and then we realized in midway that, you know, the entire content what we wanted to tell will not happen in a song. Right. So then eventually we made a short film. And then when we made a short film, we thought, why not give it for T-series as a song, and then short film, why not we send it and open new doors. సో అట్లా మేము అనుకోకుండా అది చేసాము, అది పెద్దదైంది. మొన్న ఇంటర్వ్యూలో మన రాజమౌళి గారు రానాతో మాట్లాడుతుంటే అన్నాడు, ఫ్యూచర్ ఆడియన్స్ మారిపోతారు రానా, చిన్న కంటెంట్స్ చేసి, చిన్న కంటెంట్స్ నచ్చిందంటే అది ఫీచర్ ఫిల్మ్ చేసుకోవచ్చు అన్నాడు. సో ఇన్ అ వే దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ అస్, ఫర్ సత్య. సో వీఆర్ లుకింగ్ ఫర్ టాలెంట్ ఇన్ ఎవ్రీ డైరెక్షన్ పాసిబుల్, బికాస్ నీకు చిన్న కంటెంట్ చేసినప్పుడు నీకు యాక్చువల్లీ సెట్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ మైండెడ్ ఆర్ నాట్, యూ విల్ నో. How are you planning to distribute it? T-series తో మాట్లాడి సాంగ్ ఇచ్చాను. షార్ట్ ఫిల్మ్ ఐ హ్యావ్ టు, వన్స్ అవార్డ్స్ ఆర్ ఓవర్, దెన్ ఐ లుక్ ఫర్ అన్ OTT, లైక్ యు నో Amazon Mini TV or Hotstar has that shorts they take. Okay. So then later, if the process of awards is done, then I would like to sit and close that. Neat. Innakannaru kada that you wanted to introduce new talent. And yeah. What are some of your goals that you have, like objectives that see movies produce cheyadam, making money, that's obvious. This is business. Danni daati what are some of your objectives? Naku, apart from the collective idea what we did for Dil Raju Productions and DRD, Dil Raju Dreams kuda start chesam. So adi kaakunda I want to tell one story which is on a Ramayanam base. So దాని మీద వర్క్ జరుగుతుంది, అది ఒకటి చెయ్యాలి. That I'm waiting for, but I don't know when the right time comes for it. Okay. So that's one Ramayanam మీద. But very interesting take we want to do. We'll see what it's a different take. Yeah, I want to do a different take on it. Okay, for feature. Yeah, feature. Okay. What's the objective of DRD? DRD is like people come to Dil Raju Productions or Sri Venkateshwara Creations, completing entire films and say, sir, please release it for us. And most of them will be the people we know. సో వాళ్ళు ఎక్కడో కథ నచ్చేసి ఇన్వెస్ట్ చేసి సినిమా చేసేది మనం చూస్తాము, అదేదో వర్కౌట్ అవ్వదు, ఎందుకు చేసాము అనేది ఒకటి ఉంటుంది. సో వాట్ వీ థాట్ ఈస్, వై నాట్ క్రియేట్ ఈథాస్ ఫర్ దట్. సో
I know somebody who wants to do a film. They are very passionate. They have everything with them. They'll pitch the story to us. So we will tell whether we want to be associated with the product or not. Okay. So if we want to be associated, the entire idea, direction team, everybody, we will associate our management with them. They will complete the entire process of the filming and they'll show us step by step and we can help them out with their distribution. Nice. Now jarutunaya projects. We have to start. 2-3 projects are on pipeline. We have to start. How can people approach DRD? They can come to our office, or we have one person called Naga Malledi. And then Happy Days lo abbai parenti, I'm not getting his name right now. There are a set of 4 people. Okay. Whom I know. So వాళ్ళకి అప్రోచ్ అవుతే, or if they approach me also, I'll just give them the contact of Naga and rest of the team. So they can sit and they can do. అది ఏ షేప్ లో ఉండాలి సార్ మీ దగ్గరికి వచ్చినప్పుడు? It's just an idea na, like they can have they need to have an idea and they have their own producer. We are helping the producer how to do the film. So our duty is to distribute it. So not monetary support. Monetary support, if we like the story and if Raju Garu thinks he wants to invest, then like it can be an upgrade to DRP or anything. Okay. So people who have like ideas, they can come to you guys for guidance. Yeah 100%. Okay. నాకు తెలుసు చాలా మంది అబ్రాడ్ లో ఉన్న ఫ్రెండ్స్ కానీ మిగతా వాళ్ళు, దే వాంట్ టు ప్రొడ్యూస్ ఆర్ దే వాంట్ టు డూ అ ఫిలిం. సో హౌ దే విల్, వాళ్ళ దగ్గర ఐడియా ఉండొచ్చు, డైరెక్టర్ ఉండొచ్చు, వాళ్ళు నచ్చిపోయి అన్ని రెడీగా ఉండొచ్చు, బట్ దీన్ని ఎలా ఫైనల్గా కంక్లూడ్ చేయాలి అన్నప్పుడు దే కెన్ అప్రోచ్ us. We will listen to the idea. If we think it is right enough for them to put their money and go forward, we support it. What's next అండి? నెక్స్ట్ నితిన్ సినిమా ఒకటి ఉంది, తమ్ముడు అని బ్యానర్ నుంచి. ఒకటి యష్ మాస్టర్ ది ఆకాశం దాటి వస్తావా సినిమా ఉంది. It's been in the making for quite a while. Yeah, we are doing it. అది కొంచెం కంప్లీట్ చేసుకోవాలి, బికాస్ ఇట్ మళ్ళీ ఆ సినిమా ఇట్స్ అ లవ్ స్టోరీ. వెరీ ఇంట్రెస్టింగ్ ఐడియా. డైరెక్టర్ నాకు చెప్పింది, లవ్, టైమ్, మనీ. ఇఫ్ యూ గివ్ టైమ్ మోర్ టు లవ్, యూ వోంట్ హ్యావ్ మనీ. ఇఫ్ యూ గివ్ మోర్ టైమ్ టు మనీ, యూ వోంట్ హ్యావ్ లవ్. సో ఇట్ ఈస్ దట్ జగ్లింగ్ ఫర్ ఎన్ guy who is in job. It's in a very Indian 25 that space only. Yeah, Indian. That's a short film. That's a short film. It's a very good short film. Yeah. Very good short film. And he spoke connecting relevant topics kada akkada. So ఇది కూడా అలానే. So he's doing it. అతను చేసి చూసుకొని, because he's a first timer కాబట్టి, so you have to give them that cushion, because they have to make it see certain times and then okay ఇది వచ్చింది ఇది రాలేదు, so ఎలా చేసుకోవాలి. Okay. So thank you so much for the time and all the very best. The lineup looks very promising and Raju Garu is also back after Sankranti. So very happy. All the very best, sir. Thank you. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.